Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? దేవుడు గడిచిన కాలం అంతా మనల్ని కాపాడి తన రెక్కల కింద మనల్ని భద్రపరిచారు కదా. దేవుని కృపకి మనం దేవుని ఎంతైనా స్థితించబద్ధులమై ఉన్నాం. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు దయాళుడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన కనికర సంపన్నుడు. హీ ఈజ్ రిచ్ ఇన్ హిస్ మెర్సీ. ఆయన తన కృప విషయంలో, కనికరం విషయంలో సంపన్నుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మీ పరిస్థితులు బట్టి ఎవరు మీ మీద జాలిపడట్లేదు, ఎవరు కనికరం చూపించట్లేదు, అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన మీద జాలి కనికరాన్ని చూపిస్తాడని, ఆయన తన దయను చూపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన దయాళుడు. ప్రతి ఉదయాన్నే మనం దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. యోహాను సువార్త అనేది మిగతా తక్కిన 3 సువార్తతో పోల్చుకుంటే యోహాను సువార్త కొంచెం వేరేగా ఉండడం మనం చూస్తాం. యోహాను సువార్తలో క్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని చాలా చక్కగా వివరించడం మనం చూస్తాం. యోహాను గారు చాలా చక్కగా వివరించారు. క్రీస్తు ప్రభు దేవుడు అన్న విషయాన్ని చాలామంది అంగీకరించడానికి వెనకపడతారు, కానీ అయితే బైబిల్లో క్రీస్తు ప్రభు వారికి దైవత్వం చాలా స్పష్టంగా రాయబడింది. క్రీస్తు ప్రభు వారు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడని. హీ వాజ్ ఆల్ పవర్ఫుల్. అన్ని విషయాలపైన ఆయనకు అధికారం ఉందని. ఆయన మహాదేవుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మహాదేవుడు అంటే గొప్పవాడని. అలాగే ఆయన నిజమైన దేవుడని. నిజమైన దేవుడని ఎందుకు రాయబడింది అంటే, నిజం కాని వాటిని, నిజంగా దేవుడు కాని వాటిని దేవుడిగా చేస్తున్నారు కాబట్టి, మనుషుల్ని, జంతువుల్ని, చెట్లని దేవుడి కింద చేస్తున్నారు కాబట్టి ఆయన నిజమైన దేవుడని రాశారని. ఆయన సజీవమైన దేవుడని. ఆయన మృతమైపోయిన వాడు కాదు. ఆయన ఈ లోకంకి వచ్చారు, మన కోసం ప్రాణం పెట్టారు, నిజమే. అయితే మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. మనుషులందరినీ పాపను విడిపించడానికి, పాపక్షమాపణ నిమిత్తం ఆయన తన రక్తాన్ని చిందించారు, తన ప్రాణాన్ని అర్పించారు. ఆయనే బలిగా ఈ లోకానికి వచ్చారు. అయితే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. ఆయన బలవంతుడైన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఫలించడం కోసం రాయబడింది. ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది క్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత, తన హృదయంలో యేసు ప్రభువుకు చోటు ఇచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఇంకా ఆత్మీయ జీవితం అయిపోయినట్టేనా? అలా కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దాని తర్వాత మనం దేవుని కోసం ఫలించాలి. మనం చేసే క్రియలు, మన మాటలు దేవుని నామమును మహిమపరిచేదే ఉండాలి. మనం ఎప్పుడు ఫలిస్తాం? మనం దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తామని. అలా ఫలించడం ద్వారా దేవుని నామం కనపరచబడుతుందని. దేవుని యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? బైబిల్ సెలవిచ్చే మాట, దేవుని వాక్యం ముందు నిలిచి ఉండాలని. దేవుని మాటల్లో యందు నిలిచి ఉండాలి. దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. వాక్యం తప్పి మనం బ్రతకూడదు. వాక్యాన్ని మీరి మనం బ్రతకూడదు. అలాగే దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. దేవుని మనం పూర్ణ మనసుతో ప్రేమించాలి. మొదటిగా అందరికన్నా పైగా దేవుని మనం ప్రేమించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞకు మనం లోపడాలని. అలాగే విశ్వాసం నిలిచి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మీద పరిపూర్ణ నమ్మకం ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎప్పుడైతే మనం దేవుని యందు నిలిచి ఉంటామో మనం బహుగా ఫలిస్తామో, అలాగే మనం దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మనం ఏదైతే మనకి ఇష్టమో అది అడిగినప్పుడు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని. హల్లెలూయా. దేవుడు కోరికలు తీరుస్తాడా? మనకి ఇష్టమైన వాటిని దేవుడు ఇస్తాడా అంటే దేవుడు ఇస్తాడు. మన కోరికలు మంచివైతే, మన ఆశలు మంచివైతే, మన ఉద్దేశాలు మంచివైతే, అది దేవుని నామమును మహిమపరిచేదైతే, అది దేవుని నామమును కనపరిచే కోరికలు అయితే ఖచ్చితంగా దేవుడు ఆ కోరికలు తీరుస్తాడు. హన్నా గారికి ఒక కోరిక ఉంది, సంతానం కావాలి అని. దేవుని సన్నిధికి వచ్చింది, ఆమె మొరబెట్టింది, అడిగింది దేవుడి సన్నిధిలో, కన్నీరు కార్చింది, హృదయాన్ని కుమ్మరించింది దేవుని సన్నిధిలో, తన సంగతంతా వివరించింది దేవుని దగ్గర. దేవుడు ఆమెకి కుమారుని అనుగ్రహించాడని, ఆమె కోరికను దేవుడు తీర్చాడని. దేవుడు సంతాన విషయంలో దేవుడు మీకున్న కోరికను తీరుస్తాడని. అలాగే దావీదు గారి జీవితంలో మనం చూసినట్టయితే దావీదు గారికి ఒక కోరిక ఉందని. ఏంటంటే యెరూషలేము అనే ఎత్తైన కొండ మీద తన సింహాసనాన్ని స్థాపించుకోవాలి. వాస్తవానికి ఆ సమయంలో యెరూషలేముని యెబూసీలు అనేవారు పరిపాలన చేసేవారు. యెబూసీలు ఎవరిని కూడా కొండపైకి రానిచ్చేవారు కాదనమాట. ఎవరైనా కొండెక్కుతుంటే వారి మీదకి పెద్ద పెద్ద రాళ్ళు వేసేవారు అనమాట. వారి మీదకి పెద్ద పెద్ద రాళ్ళు విసిరేయడం ద్వారా అక్కడే చాలామంది చనిపోయేవారు. అయితే దావీదు దేవుని సహాయం ద్వారా, దేవుడు దావీదు గారికి తోడే ఉండడం ద్వారా యెబూసీలను జయించి యెరూషలేము మీద సింహాసనం నిలబెడతాడు. అక్కడి నుండి ఆయన పరిపాలన చేస్తాడు. ఈరోజు ఎదగాలని మీకు ఆశ, అభివృద్ధి పొందాలని ఆశ, దీవించబడాలని ఆశ మీకుంటే దేవుడు ఆశని, ఆ కోరికను మీకు తీరుస్తాడు. దేవుడు మీరు అడిగినప్పుడు దేవుడు ఆ కోరికను తీరుస్తాడు. మీ ఉద్యోగ విషయంలో, చదువుల్లో, వ్యాపారాల్లో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంపాదించుకోవాలని ఆశ. బైబిల్లో మనం చూస్తాము, కాలేబు దేవుని నిండు మనసుతో వెంబడించాడు. నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించిన కాలేబు ఒక కోరిక ఉంది. ఏంటంటే హోరేవు పర్వతాన్ని తనకి స్వాస్థ్యంగా కావాలని, హోరేవు పర్వతం తనకు ఆస్తిగా కావాలని.
తను దేవుణ్ణి ప్రేమించాడు, అలాగే తాను అంతే కష్టపడ్డాడు కాబట్టి ఆ సమయంలో దేవునికి లోపడ్డాడు కాబట్టి దేవుడు ఆ స్వాస్థ్యాన్ని అతనికి ఇచ్చాడు. ఒకవేళ ఒక ఇల్లు కట్టుకోవాలనో లేదంటే ఏదో సంపాదించాలనో ఆశ ఉండడం తప్పు కాదు. ఆశ మంచిదైతే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆ కోరిక దేవుడి మీ పట్ల నెరవేరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. శాంతి కావాలని, సమాధానం కావాలని, నెమ్మది కావాలని ఆ కోరిక మీకుంటే దేవుడు ఆ కోరికను తీరుస్తాడు. బైబిల్లో మనం చూస్తాము, నెహెమ్యా యెరూషలేము ప్రాకారం కట్టబడాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఆ కోరిక ఉంది అతనికి. అతను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ కోరిక కోసం ప్రార్థన చేశాడో దేవుడు నెహెమ్యా గారికి తోడేయండి యెరూషలేము ప్రాకారం కట్టించాడు దేవుడు. ఒకవేళ దేవుని రాజ్యం కట్టబడాలని మీకు ఆశ ఉంటే, దేవుని మందిరం ఆస్వాదించబడాలి, అనేక మంది దేవుని మందికి రావాలి, అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది మారు మనసు పొందాలి, అనేక మంది దేవుని కోసం నిలబడాలి, అలాంటి ఆశ మీకుంటే దేవుడు ఆ కోరికను మీకు తీరుస్తాడు. వాస్తవానికి రక్షించబడిన వ్యక్తికి ఉండాల్సిన కోరిక, ప్రథమమైన కోరిక అదే ఉండాలి. అనేక మంది రక్షించబడాలి, అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలి, అనేక మంది వెలుగులో నడవాలి, అనేక మంది దేవుని అంగీకరించాలి, అనేక మంది ప్రభు రాజ్య వారసులుగా ఉండాలి. ఎవరూ నశించిపోకూడదు, ఎవరూ నిత్య నరకానికి వెళ్ళకూడదు. అందరూ దేవుని కోసం బ్రతకాలి, అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి, క్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అనే ఆశ మనకు ఉండాలి. ఒకవేళ స్వస్థత విషయంలో మీకు కోరిక ఉందా, ఆ కోరికను దేవుడు తీరుస్తాడు, ఆశను దేవుడు తీరుస్తాడు. ప్రభువు దగ్గరికి అనేక మంది వ్యాధితో, రోగంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచారు. దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తారు. ఆ కోరిక మీ జీవితంలో దేవుడిని అడగండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన కోరిక మంచిదైతే, మన ఆశ మంచిదైతే, మన ఇష్టం మంచిదైతే దేవుని అడిగినప్పుడు దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని. హల్లెలూయా. ఈ మాటను విశ్వసించండి, అడగండి. అలా రాయబడింది, కొన్ని విషయాల్లో మనం అడగకే పొందుకోలేకపోతున్నాం అని. కొన్నిసార్లు ఎన్నో ఉంటాయి మన ఆలోచనలు, అవి మంచి కోరికలే, మంచి ఆశలే ఉంటాయి, కానీ దేవుని అడగకే మనం పొందుకోలేకపోతున్నాం. అడుగుతున్నాము. సాతాను మనం అన్నీ చేయనిస్తాడంట, కానీ ప్రార్థన మాత్రం చేయనివాడంట. కొన్నిసార్లు బైబిల్ చదవనిస్తాడంట, మందిరానికి వెళ్ళనిస్తాడంట, పాటలు పాడనిస్తాడంట. అయితే ప్రార్థన మాత్రం చేయనివాడని. ప్రార్థన చేయకుండా ఆగిపోతున్నావా? మీ ఆశలు, మీ కోరికలు, ప్రతి మంచి ఆశ, ప్రతి మంచి కోరిక దేవుడు తీర్చేవాడే. ఆయన కోరికను సిద్ధింపచేసేవాడు, సఫలపరిచేవాడే. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో మనం ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు ఆ కోరికను తీరుస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థనలో విసిగిపోవద్దు, అలసిపోవద్దు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడైన. కొంతమంది శరీర కోరికలు, శరీర ఆశలు తీర్చుకోవడానికి దేవుని దగ్గరికి వస్తారని. అలాంటి ఆశలు కాదు, కానీ మంచి ఆశలు, దేవుని నామం గణపరచబడాలని ఆశ. ఈ కోరిక నా జీవితంలో నెరవేర్చబడడం ద్వారా, ఈ ఆశీర్వాదం నాకు ఇవ్వడం ద్వారా ఇంకా దేవుని నామం గణపరచబడాలి, ఇంకా నేను దేవుని కోసం చదువుతాను, ఇంకా దేవుని నామం కోసం కష్టపడతాను, ఇంకా దేవుని పని బలంగా చేస్తాను, ఇంకా నా కుటుంబాన్ని మేము దేవుని బలంగా సేవిస్తాం, ఘనంగా దేవుని సేవిస్తాం. అలాంటి ఆ ఉద్దేశంతో దేవుని అడగండి, దేవుడు ఖచ్చితంగా మీ కోరికలు తీరుస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుడు మీకు తోడై ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ్వర, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీలాంటి వారు ఎవరు తండ్రి? మీలా ప్రేమించేవారు, మీలా కరుణించేవారు తండ్రి, మీలా సహాయం చేసేవారు మాకు ఎవరు ఉన్నారయ్యా? ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవా మీకు వందనాలు. ఈరోజు కూడా ప్రభావ మాకు తోడైనందుకు దేవా మీకు వందనాలు. ప్రభావ ప్రియులు ఎంతమంది అయితే ఏ కోరికలు ప్రభావ, స్వస్థత విషయంలో ప్రభావ, గర్భఫల విషయంలో ప్రభావ, యేసయ్యా ఎదగాలని ప్రభావ, ఉద్యోగ విషయంలో ప్రభావ, శాంతి సమాధానం విషయంలో ప్రభావ, ఒకవేళ ఆస్తి సంపాదించాలని విషయంలో ప్రభావ, ఏ విషయంలో ఏ కోరిక కలిగితే ఉన్నారో ప్రభావ, ఆ కోరిక విషయంలో సహాయం చేయండి, లేవనెత్తండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభావ. ఆత్మీయంగా వృద్ధిలోకి తీసుకురండి. ఎవరైతే ఆత్మలో వదిలితారో, అన్ని విషయాలు వదిలితారని సెలవిచ్చిన రీతిగా ప్రభావ ఆత్మలో వదిలింప చేయండి, కృప చూపించండి, దీవెనలు కుమ్మరించుకోండి ప్రభావ. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.